హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అయోధ్య బలరాముని ప్రాణ ప్రతిష్ఠకి చాలామంది సినిమా ప్రముఖులకి ఆహ్వానం వచ్చింది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆహ్వానం వచ్చిందా రాలేదా, వచ్చినా ఆయన వెళ్ళలేదా? అలాగే అద్వానీ గారికి కూడా ఆహ్వానం అందింది, వాళ్ళిద్దరు కూడా రాలేదని ఒక చర్చ అయితే బాగా నడుస్తుంది. దాని గురించి అద్వానీ గారు రాలేదు. అయితే ఆహ్వానాలు చాలా మందికి అందినాయి కానీ రాలేదు. అక్కడ అంటే రకరకాల కారణాలు, రాజకీయ కారణాలతో కొంతమంది రాలేదు. సోనియా గాంధీ గారికి ఆహ్వానం వెళ్ళింది, అయితే ఆవిడ పిలవలేదు, రిజెక్ట్ చేశారు, రాను అని చెప్పారు. మరి రాహుల్ గాంధీ గారికి ఆయన కూడా నో అన్నాడు. అద్వానీ గారికి కూడా వెళ్ళింది, నెల క్రితమే వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ ఆయన ఆరోగ్యం రీత్యా చలి వీటన్నిటిని పరిగణనలో తీసుకుని పైగా మంచు పడుతోంది. ఆయన వయస్సు, ఆయన ఆరోగ్యం రీత్యా ఇప్పుడు కాదు, తర్వాత నెల తర్వాత నేను వెళ్ళి దర్శించుకుంటానని చెప్పాడు ఆయన. నిజానికి అయోధ్య రామాలయ నిర్మాణానికి ఆ రోజున నడుపెట్టి దేశం అంతా తిరిగిన ఘనత అద్వానీ గారికి ఉంది. ఓకే, ఆయన రామాలయం కోసం చాలా పెద్ద ఎత్తున రథయాత్ర చేయటం మాత్రమే కాదు, లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం ఆయన్ని అదుపులోకి తీసుకుంది, అరెస్ట్ చేసింది, అరెస్ట్ అయ్యాడు. ప్రతి చోట నిరసనలని ఎదుర్కొన్నాడు. అంటే ఆయన రథయాత్ర సాగినంత మేర ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆయన యాత్ర కొనసాగిన ప్రతి చోట నిరసనలు కూడా జరిగినాయి బలంగా. అంటే ఆ రథయాత్రను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ ఆయన రామజన్మభూమి నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. నిజానికి ఒక రకంగా రామజన్మభూమి అన్నా లేదు రామాలయం అన్నా అద్వానీ అన్నా పర్యాయ పదాలుగా మారిపోయినటువంటి ఒక సందర్భం. ఆయనే కాదు, మురళీ మనోహర్ జోషి కూడా వచ్చినట్టుగా కనిపించలేదు నిన్న. అంటే ఆ రోజుల్లో నాయకత్రయం బీజేపీకి వాళ్ళ ముగ్గురు, వాజ్పేయి అలాగే అద్వానీ మురళీ మనోహర్ జోషి ముగ్గురు నాయకత్రయంగా ఉండేవాళ్ళు. ముగ్గురులో వాజ్పేయి గారు లేరు, అద్వానీ గారు ఉంది వెళ్ళలేదు, మురళీ మనోహర్ జోషి కనిపించలేదు. సో ఆ జనరేషన్ ని బీజేపీ పూర్తిగా పక్కన పెట్టేసిందా అనే అనుమానం వస్తుంది. దాంతోపాటు మీరు ఇందాక ఇంకొక తెలుగు సినిమా నటుడు ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. అంటే వాళ్ళు చాలా లిమిటెడ్గా ఇన్విటేషన్స్ పంపించారు. ఒక ఇండస్ట్రీ తరఫున ఒకరిని పిలిచారు, రజనీకాంత్ని పిలిచారు. అక్కడ కొంతమంది తమకు ఇన్విటేషన్ అందిందని కానీ వెళ్ళలేకపోతున్నామని మాట్లాడారు. అంటే అందింది అని వాళ్ళు చెప్తున్నారు కానీ సీరియస్గా అందిన వాళ్ళ వరకు వెళ్ళారు. ఇప్పుడు చిరంజీవికి అందింది, చిరంజీవి అకౌంట్లో రామ్ చరణ్ వెళ్ళాడు, చిరంజీవి రామ్ చరణ్ కలిసి వెళ్ళారు. అంటే ఆయన కుమారుడిగా ఈయన వెళ్ళాడు ఆయన అకౌంట్లో. రామ్ చరణ్కి విడిగా ఇన్విటేషన్ వచ్చిందని నేను అనుకోను. అయితే పాన్ ఇండియా స్టార్ ఆయన, గ్లోబల్ స్టార్ అని కూడా అంటున్నారు, పాన్ ఇండియా స్టార్. అలాగే ఆయనకి రెగ్యులర్ సినిమా ద్వారా వచ్చినటువంటి పాపులారిటీ, ఆ పాపులారిటీ అదే పాపులారిటీ ఎన్టీఆర్కి ఉంది. వీళ్ళిద్దరికీ బీజేపీ ఒక టైంలో లైన్ వేసింది, మనం చూసాం. అది అమిత్ షా గారు వీళ్ళతో మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. చిరంజీవిని రామ్ చరణ్ని కూడా అమిత్ షా విడిగా కలిసి మాట్లాడటం కూడా మనకు తెలుసు. ఎన్టీఆర్ని కూడా పిలిచి మాట్లాడారు, ఆ రోజున మాట్లాడారు. ఆయన్ని అంటే బీజేపీకి దక్షిణ భారతంలో ఎన్నికల ప్రచారానికి కానీ మరొకదానికి కానీ సహకారం అందిస్తావా లెవెల్ దాకా ప్రపోజల్స్ వెళ్ళాయి అనేది అప్పటి వార్త. అయితే ఆయన కెరీర్ ఉంది నాకు, నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా రాజకీయాల్లో దూకాలని అనుకోవడం లేదు అని సున్నితంగా తిరస్కరించి బయటకు వచ్చాడు అనేది అప్పటి వార్త. బయటకు వచ్చిన తర్వాత ఆయన విడిగా మీడియాతో మాట్లాడు. ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా అవసరమైతే తప్ప మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు మాట్లాడు. కొడాలి నాని పార్టీ తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరుతున్న రోజున మాత్రమే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు రాజకీయాలు. అప్పుడు కూడా చాలా సున్నితంగానే వ్యవహరించాడు. అంటే కొడాలి
కొడాలి నాని వెనక నేను ఉన్నానని ప్రచారం జరుగుతుంది. మా మధ్య స్నేహం ఉంటే ఉండొచ్చు, రాజకీయాలు వేరు, స్నేహం వేరు. పార్టీ మారాలి అనేది తన వ్యక్తిగత నిర్ణయం, దాంతో నాకు ప్రమేయం లేదు అన్నాడు. అలాగే మొన్న జరిగినటువంటి ఫ్లెక్సీల వ్యవహారం, ఈ ఫ్లెక్సీల వ్యవహారం సందర్భంగా కూడా అంటే ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఎన్టీఆర్ ఘాట్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అతని పేరుతో ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఫ్లెక్సీలు బాలకృష్ణ తీసేయమన్నాడు అనేది ఒక వివాదం రైజ్ అయింది. ఆ రైజ్ అయిన సందర్భంగా బాలకృష్ణ అభిమానులు ఏంటంటే అసలు అక్కడ ఏ ఫ్లెక్సీలు వద్దనేది ఆయన ఉద్దేశం, అందుకని ఫ్లెక్సీలు యూజ్ చేయమన్నాడు. ఎవరికి వద్దు అని చెప్పి అందులో భాగంగా తీశారు తప్ప ఇంజనీర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయాలనేది ప్రోగ్రామ్ కాదు అని బాలకృష్ణ అభిమానులు మాట్లాడారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులేమో వార్నింగ్ ఇస్తూ దీన్ని మేము సహించడం ఎంతకాలం అనిమని ఉండాలి అన్న టైప్లో వాళ్ళకు బహిరంగ లేఖ రాశారని ఒక వార్త వచ్చింది. వీటితో పాటు యాదగిరిగుట్ట లక్ష్మీప్రసాద్ లాంటి వ్యక్తికి కూడా ఎన్టీఆర్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. ఆ ఫ్లెక్సీలు తీసేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు, ఆకాశం మీద నేస్తే మీద పడుతుంది లెవెల్లో వెళ్ళాడు. ఈ ప్రాసెస్ అంతా అంటే ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా ఆయన బహిరంగంగా మాట్లాడాలి ఎన్టీఆర్. అలాగే ఈ ఇన్విటేషన్ రామాలయానికి సంబంధించి ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తనకి ఇన్విటేషన్ వచ్చిందని కానీ రాలేదని కానీ అతను ఎక్కడా మాట్లాడారు. అంటే వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నాడు. అంటే సినిమా ద్వారా మాత్రమే మాట్లాడాలి, ఒక హిట్టు మాట్లాడుతుంది తప్ప మనం మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదు అనే ఉద్దేశంతో అలా ఉన్నాడు. అంటే ఎందుకు ఎన్టీఆర్ ఇన్విటేషన్ అందిందా లేదా అనేది డిస్కసింగ్ పాయింట్గా ఎందుకు మారుతోందంటే తనతో అమిత్ షా మాట్లాడటం, అలాగే ట్రిపుల్ ఆర్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు, ఆస్కార్ అవార్డు రావడం, ఈ నేపథ్యంలో తనకి ఇన్విటేషన్ వస్తుంది డెఫినెట్గా, అంటే రామ్ చరణ్కి ఎన్టీఆర్కి డెఫినెట్గా పిలుపు వస్తుంది అనేది వినిపించిన మాట మొదలు. అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవిని ఒక్కడనే పిలిచినట్టుగా నాకు ఈవెన్ రాజమౌళి కూడా లేదు. విజయేంద్ర ప్రసాద్ గారు చాలా ఓపెన్గా ఒక ఇంటర్వ్యూలో నాకు ఇన్విటేషన్ రాలేదని చెప్పేసుకున్నాడు. ఆయనకి బీజేపీ వారు రాజ్యసభ ఇచ్చారు. అలాగే ఆయన ఆర్ఎస్ఎస్ చరిత్ర సినిమా తీయాలని ఇప్పటికే ఒకలాట పడుతున్నాడు. ఆయన పిల్లాలు అలాగే ఇతర సినిమాలు వీటన్నిటిలోనూ కూడా హిందుత్వాన్ని మోసే ప్రయత్నమే చేశాడు. దానికి ఆయన కూడా రావాలి. ఆయన సీత అని ఒక ప్రాజెక్ట్ ఒకటి చేయబోతున్నాడు రాజమౌళి గారు విజయేంద్ర ప్రసాద్. ఓకే, అంటే సీతా చరితం చాలా భారీగా, అంటే ఫారెన్ కంపెనీల కొలాబరేషన్తో చాలా బిగ్ స్కేల్లో ప్రపంచ స్థాయిలో సీతా చరితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆయన మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన వర్క్ జరుగుతోంది అని కూడా చెప్తున్నాడు. ఇది కూడా వాళ్ళకు ఉపయోగపడే సినిమా. ఆయన టోటల్ కదలికలన్నీ కూడా ప్రో బీజేపీ నడుస్తాయి. హిందుత్వానికి అనుకూల వైఖరి కలిగినటువంటి కథా రచయిత. అయితే చాలా బ్లంట్గా మాట్లాడతాడు ఆ విషయాన్ని, ఎటువంటి మొహమాటం లేకుండా నేను హిందువుని, నేను హిందూ మత అభిమాని అని కూడా చెప్తాను. అంత ఓపెన్గా ఎవరు మాట్లాడరు జనరల్. తెలుగు సినిమా పరిశ్రమలో చాలా ఉత్తమంగా వ్యవహరిస్తారు, కానీ ఈయన చాలా ఓపెన్గానే కొంచెం అగ్రెసివ్గా కూడా మాట్లాడతాడు ఆ ఏరియాలో. కాబట్టి ఆయనకి పిలుపు వస్తుంది అనుకున్నారు. ఆయనకి రావాలి, ఆ విషయం ఆయనే చెప్పాడు. ఓపెన్గా నాకు రాలేదు, వెళ్ళాలనే కోరుకుంది కానీ నాకు రాలేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సెలెక్టివ్గా కొంతమందిని ఎంపిక చేసుకున్నారు ఒక్కొక్క ఏరియా నుంచి. తమిళ నుంచి రజనీకాంత్, అలాగే ఇక్కడ చిరంజీవి ఇలా ఎంపిక చేసుకున్నారు. చిరంజీవి అకౌంట్లో రామ్ చరణ్ వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే రామ్ చరణ్ గారికి సెపరేట్గా ఇన్విటేషన్ రాలేదు, వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. ఆయన చెప్పలేదు, ఆయన ఎక్కడ చెప్పలేదు, ఆయన వెళ్ళాడు అంతవరకు. రెండోది రామ్ చరణ్ ఆ సినిమాలో అంటే కంపారిటివ్గా ఈ రెండు క్యారెక్టర్ని కంపేర్ చేస్తే ఆయన రాముడిగా కనిపించాడు ట్రిపుల్ ఆర్. అంటే నేను వాంటెడ్గా రాముడిగా చూపించాలని అనుకోలేదు అని చెప్పి జనం అనుకున్నారు అని చెప్పి కప్పదాటుగా మాట్లాడతాడు ఆయన విజయేంద్ర ప్రసాద్.
అది వాంటెడ్గా చేసిన స్కీమ్. రాముడి పాత్రలో రామ్ చరణ్ని, ఆంజనేయ స్వామి పాత్రలో ఎన్టీఆర్ని ప్రొజెక్ట్ చేయడమే ప్రోగ్రామ్. సెకండ్ హాఫ్ సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి వాళ్ళిద్దరిని రామాంజనేయుడిగా తేలుస్తాడు. ఇది వాంటెడ్గా చేసి జనం అనుకున్నారు నాకేం తెలియదు అంటానే. నా ఉద్దేశంలో అదేమీ లేదు, ప్రజలు అలా ఆపాదించుకున్నారు, ఆయన చేత నాకు ఏ సంబంధము లేదన్నట్టుగా ఇంటర్వ్యూలో మాట్లాడతాడు. కానీ ఇది స్కీమ్ ప్రకారం చేసిన సినిమా. అలాగే అరవింద్ గారు కూడా చాలా అంటే ప్రో హిందుత్వ స్టేట్మెంట్స్ ఇచ్చిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నుంచి, అంటే ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి మాట్లాడిన వాళ్ళలో అరవింద్ గారు కూడా ఉన్నారు. అరవింద్ గారు అఖండ సినిమా టైంలో దాని సక్సెస్ గురించి మాట్లాడుతూ ఇదే లెవెల్లో కనుక వైష్ణవం వైపు టర్న్ అయ్యి ఒక సినిమా తీయగలిగితే పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైన వసూళ్ళు వస్తాయి అని ఒక మాట చెప్పాను. అంటే ఆ స్టడీ ఉంది. ఇప్పుడు నాగ చైతన్యతో చేస్తున్నటువంటి సినిమా ఉంది, జాలరీ సినిమా తండేరు. ఓకే, తండేరు సినిమా ఎందుకు ఆ సబ్జెక్ట్ తీసుకున్నాడు అరవింద్ గారు అంటే చాలా స్పష్టంగా దాంట్లో ఈ ఎజెండా ఉంది. అంటే దేశభక్తి, హిందుత్వ వీటన్నిటిని మిక్స్ చేసి మాట్లాడటానికి స్కోప్ ఉంది. దాన్ని అంటే యాంటీ ఇస్లాం కూడా, పాకిస్తాన్ వ్యతిరేక ధోరణి, పాకిస్తాన్ దుర్మార్గం మీద, దేశ విభజన మీద